హలో ఫ్రెండ్స్, ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఈరోజు ఈ వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది, స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈరోజు నాగులగుట్ట గురించి తెలుసుకుందాము, అలాగే లక్ష్మీనరసింహస్వామి గురించి కూడా తెలుసుకుందాము. ఇంకా మేమైతే వేములవాడకి వెళ్ళాము. వేములవాడలో దర్శనం చేసుకొని ఇంకా నియర్ బై టెంపుల్స్ ఏమున్నాయని చూస్తుంటే వేములవాడ నుంచి 2 కిలోమీటర్స్లో నాగులగుట్ట టెంపుల్ అనేది ఉంది. నాంపల్లిలో నాగులగుట్ట టెంపుల్ ఉంటే ఇంకా అక్కడికైతే దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా టోల్ గేట్ అయితే ఇక్కడ ఉంది. 30 రూపీస్ అయితే టికెట్ అయితే తీసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళాము. చూడండి, లోపలికైతే ఇలా వెళ్తుంటే ఘాట్ రోడ్డు, చుట్టుపక్కల మొత్తము చెట్లు, అడవి ఉందన్నమాట. ఇంకా పైన గుట్ట పైన నాగులగుట్ట క్షేత్రం అనేది ఉంది. అలాగే లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం కూడా చాలా పుణ్య స్థలం అన్నమాట ఇది. ఇంక ఇలా పైకి వెళ్తుంటే ఇంకా ఫస్ట్ లక్ష్మీనరసింహస్వామి దర్శనం చేసుకుందాం అనేసి ఇంకా మేమైతే పైకి వెళ్ళాము. పైకి ఇలా వెళ్ళేసి చూడండి, ఇక్కడ మెట్ల మీద వాళ్ళు ఎవరైనా కోరికలు కోరుకుంటే ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ సెకండ్ టైం వచ్చినప్పుడు బొట్లు పెడుతుంటారు అనమాట. ఎంత చక్కగా పెట్టారు. ఇంకా నేనైతే మెట్లు ఎక్కైతే ఫుల్ అయితే అలసిపోయాను. చాలా మెట్లు అయితే ఉన్నాయి. ఇక్కడ కౌంట్ అయితే చేయలేదు ఎన్ని మెట్లు అనేది. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నాంపల్లిలో ఉన్నాము. ఇక్కడ వివిధ జిల్లాల నుంచి జనాలు అధిక మోతాదులో వస్తున్నారు. కోరికలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ వాళ్ళ కోరికలు తీరినాక మెట్లకైతే చక్కగా బొట్లు అయితే పెడుతున్నారు. ఇక్కడ భక్తులకు ఎలాంటి ఇబ్బంది అయితే లేదు, కానీ కోతులైతే చాలా ఉన్నాయి. వేములవాడ నుంచి 2 కిలోమీటర్ దూరంలో నాంపల్లి దేవాలయం అనేది ఉన్నది. ఇక్కడ 200 సంవత్సరాల క్రితము లక్ష్మీ నరసింహస్వామి ఇలా అవతారం ఎత్తడానికి కారణం ఏమిటంటే, మరి వెనుకట రత్నాంగదేవి పుత్ర సంతానం లేక అనేకమైన దేవాలయాలు సందర్శించుకుందంట. ప్రతి ఒక్క దేవాలయాలకు వెళ్ళి మొక్క అనేది తీర్చుకుందంట రత్నాంగదేవి తన సంతానం కోసము. అయితే అన్ని దేవుళ్ళు తిరుక్కుంటూ వస్తూ నాంపల్లి క్షేత్రానికి వచ్చి ఇక్కడ ఆంజనేయ స్వామికి పుత్ర సంతానం కోసము దీక్ష పడుతుంది. అప్పుడు ఆంజనేయ స్వామి మీ తపస్సు ఎలా ఫలిస్తుంది అంటే, ఇక్కడ అఖండ జ్యోతి 41 రోజులు వెలిగిస్తే దీక్ష చేస్తే మీ యొక్క దీక్షానికి ఫలితం అనేది లభిస్తుందంటే ఈ క్షేత్రం మొత్తం నాగుపాము రూపంలో ఉంటుంది. ఇంకా 41 రోజులు దీక్ష చేసిన తర్వాత సారంగధరణి అనే కొడుకు పుడతాడు. కుజదోషం ఉన్నవారు ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుంటే, పూజ చేసుకుంటే పుత్ర సంతానం అనేది కలుగుతుంది. ఖచ్చితంగా పుత్ర సంతానం అయితే కలుగుతుంది. అబ్బాయి అమ్మాయి ఎవరైనా సరే అనేది ఇక్కడ అనేది పుడుతూ ఉంటారన్నమాట. లక్ష్మీనరసింహ స్వామి క్షేత్రం చాలా పుణ్యస్థలం. ఈ నాగులగుట్ట దేవాలయం మొత్తం సిమెంట్తో కట్టబడి ఉంది. ఈ గుహలో మొత్తం ప్రహ్లాదుడు గురించి గుహ మొత్తం ఉంటుంది. చివరికి లక్ష్మీనరసింహస్వామి అనేది ఉంటుంది. ఇంకా టికెట్ అయితే ఇక్కడ తీసుకొని ఇంకా కింద నాగులగుట్టకు అయితే వచ్చేసి ఇంకా లోపలికి వెళ్తే నాకైతే భయం అయిందనమాట. ఏంటిది గుహ ఎలా ఉంది అనేసి. ఇంకా మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాం కదా, ఇంకా భక్తులు అయితే తక్కువగా ఉన్నారు కాబట్టి ఇంకా దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ అయినా ఇంకా శిలాలు అయితే ఉన్నాయి. ఆ శిలాలు చూస్తుంటే నాకైతే ఒక్కసారిగా దడుస్సుమన్నదన్నమాట. అయితే ఈ నాగులగుట్ట అనేది ఇప్పుడు ఈ పాము ఉంది కదా, అతి పెద్ద పాము, ఆ లోపల ఈ గుహ అనేది ఉందన్నమాట. ఆ గుహలో ఇలా చిత్రకళలు అయితే ఉన్నారు. ఇంకా మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇంకొకటి చూసుకుంటే అయితే ఇక్కడ కోతులు ఉన్నాయి అన్నమాట. ఇంకా మా వాళ్ళు అయితే చప్పట్లు కొట్టుకుంటూ ఇంకా లోపలికైతే వెళ్ళారు. ఇట్లా ఒక్కొక్కటి వెళ్తుంటే చూడండి ఎంత చక్కగా ఉంది అంటే చాలా బాగుంది ఇక్కడ. ఇంకా మేము ఇక్కడ అభిషేకం అయితే చేసుకుందాము. ఇంకా అఖండ జ్యోతి కూడా వెలిగించి ఇక్కడ అమ్మవారికి మేము పాలాభిషేకం కూడా చేసాము. దర్శనం అయితే చాలా బాగైంది. మార్నింగ్ టైంలో కాబట్టి రష్ అనేది అస్సలు లేదు. ఇంకా చూడండి, మా ఊళ్ళో అయితే ప్రతి ఒక్క శిల దగ్గర అయితే ఫుల్ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఎందుకంటే జనాలు లేరు కాబట్టి ఎర్లీ మార్నింగ్ మేము 7:30కే వెళ్ళాము. ఇంకా దర్శనం అయితే మస్తు జరిగింది. ఇంకా ఫుల్ అయితే ఎంజాయ్ చేసాం. లోపలైతే చాలా సేపు ఉన్నాము. ఇంక ఇక్కడైతే ప్రతి ఒక్కటి నేనైతే కవర్ చేశాను అనుకుంటాను. 2 లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ మొత్తము, అలాగే ఇక్కడ
నాగులగుట్ట కూడా మొత్తం 2 కవర్ చేశాను. మా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో మొత్తం చూడండి. చాలా అంటే చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. ఇక్కడ తన పుత్ర సంతానం కోసము దీక్ష చేసి 41 డేస్ తర్వాత తనకు సారంగధరణి అనే కొడుకు పుడతాడు. ఇలా మీకు ఎవరైనా పుత్ర సంతానం లేకుంటే ఇంకా అక్కడికి వెళ్ళైతే మీరు దర్శనం చేసుకొని ఇంకా పైన లక్ష్మీనరసింహస్వామి దగ్గర మీరు ముడుపు అనేది చెల్లించుకుంటే మీకు పుత్ర సంతానం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. ఇది నేను చెప్పట్లేదు, అక్కడ పూజారి వాళ్ళని ఇక్కడ ప్రత్యక్షత ఏంటిదంటే ఇలా ఈ విధంగా అనేసి చెప్పారు. లక్ష్మీనరసింహస్వామి టెంపుల్లోని అక్కడ పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది అన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి సారంగధరణి కొడుకు ఎలా ఉన్నాడు. ఇంకా నేనైతే ఇక్కడ అఖండ దీపం అనేది కూడా పెట్టేసుకున్నాను. ఇలా ఒత్తులైతే పెట్టేసుకొని మంచి ఇంకా పూజ చేసుకొని ఇంకా దర్శనం అయితే చేసుకొని ఇంకా ముందైతే చూడండి మీకు లాస్ట్గా చివరిగా లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఇంకా నేనైతే వాళ్ళకి రిక్వెస్ట్ చేసి మా యూట్యూబ్ మెంబర్స్కి అందరికీ చూపించాలనేసి ఇంకా అయితే వీడియో అయితే చూపించాను. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.